నేషనల్ హైవే టంగుటూరు టోల్ ప్లాజా ప్రక్కన ఏర్పాటు చేయబోతున్న కుబేరా టౌన్షిప్ ను అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అట్టహాసంగా ప్రారంభించినట్లు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తెలిపారు. టౌన్షిప్ కు సంబంధించిన బ్రోచర్ ను సంస్థ చైర్మన్ అబ్బూరి కళ్యాణ్ కుమార్, ఎండి వినీల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉడా చైర్మన్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న అబ్బూరి కళ్యాణ్ కుమార్ కు చెందిన కళ్యాణ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చిందని కొనియాడారు. ఒంగోలు నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నగరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ టౌన్షిప్ ను నిర్మిస్తున్నారన్నారు. ఇందులో ఫ్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు మరియు డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. చుట్టుప్రక్కల ప్రజలందరూ అనుమతులు కలిగిన ఈ టౌన్షిప్ ను సందర్శించి తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని కోరారు. కుబేరా టౌన్షిప్ చైర్మన్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ వెడల్పాటి రోడ్లు, పార్కింగ్ వసతి, పార్కుల అభివృద్ధితో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఈ టౌన్షిప్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 18 ఎకరాలలో మొదటి ఫేజ్ లో నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు దీనిని ఆదరించాలని కోరారు. కుబేరా టౌన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జబర్దస్త్ కామెడీ టీం తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కాగా మొదటి రోజు రిజిస్ట్రేషన్ ఉచితం అని ప్రకటించడంతో భారీ సంఖ్యలో కొనుగోలుదారులు తరలివచ్చి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారని తెలిపారు. మంచి అసలక్షులు ఉన్నారు. అసలక్షులు అందరూ ఫోటో తీసేస్తారు అంతేనా. అండ్ మీన్ వైల్ బెలూన్స్ తీసుకురావాలండి. ఇక్కడ కొంచెం బెలూన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చేసుకుంటూ మరి ఇంతసేపు ఇక్కడ మాట్లాడినటువంటి మరి గౌరవనీయులు ఇద్దరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. మరి మన రియాజ్ గారికి అండ్ కృష్ణ గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సార్కి ఇద్దరికి కూడా వన్స్ అగైన్. సార్తో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరిక. ఎవరు బుడగ కాదమ్మా, ఎవరు బుడగ అని ఎవరు కనుకోండి. అందరూ ఎంజాయ్ చేశారా? మరి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ఇవాళ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ ఇక్కడ దాకా ఇన్వైట్ చేసి మాకు చక్కగా ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి మరి మన చైర్మన్ గారు, సిఇఓ గారు, కళ్యాణ్ గారికి కూడా ప్రతి అండ్ ప్రోగ్రామ్ లో మరొక సూపర్ హిట్ ప్రాపర్టీ పర్ఫార్మెన్స్ మరి మా చిన్నారులు అయితే రెడీగా. శ్రీనివాస్ ఒకసారి మీ అందరి కరతాల ధ్వనులతో మరి మన రియాజ్ గారికి ఫెలిసిటేషన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి సార్కి స్వాగతం తెలియజేసుకోవాలి. వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కుబేరా టౌన్షిప్ టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఉడా అప్రూవల్తో ఇక్కడ ప్రారంభించటం, వాటికి మీరందరూ కూడా ఇక్కడ విచ్చేయటం, ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో ఒక వెంచర్ ఏర్పాటు చేయాలి, ఈ టంగుటూరు పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఉండాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వెంచర్ వేయటం. కళ్యాణ్ కృష్ణ గారికి ఆ రోజు నా దగ్గరికి వచ్చి, సార్ మేము వెంచర్ వేస్తున్నాము, ఈ లేఅవుట్కి అప్రూవల్ పర్మిషన్ కావాలి, మీ సహకారం కావాలన్నప్పుడు ఆ రోజు నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి జరిగిద్ది, డెవలప్మెంట్ జరిగిద్ది అంటే మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పాను. అలాగే ఈ వెంచర్కి అప్రూవల్స్ రావడానికి కూడా సహకరించాం. ఒంగోలు
పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండిద్ది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు స్వామి గారు, అలాగే సోదరుడు సత్య గారు అందరం కలిసి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ముందుంటాం. ఇలాంటి వెంచర్లు ఎందుకంటే ప్రజలు కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మోసపోవటం జరుగుతుంది. ఎందుకంటే దానికి సరైనటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు లేకుండా, అప్రూవల్స్ లేకుండా ప్రజలకు ఏదో ఒక తక్కువ ధరకు వచ్చేస్తున్నాయని చెప్పేసి అమ్మేయటం మనం చాలా పత్రికల్లో కానీ మీడియా పరంగా కానీ చాలా చోట్ల చూస్తున్నాం. ఉడా అప్రూవల్ వచ్చిన తర్వాత రేపు మనకి బ్యాంక్ లోన్స్కి వెళ్ళినా, లేదు ఇంటి నిర్మాణం మనం చేపట్టడానికి కానీ, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీకి కానీ దేనికి వెళ్ళినా సరే ఉడా అప్రూవల్ ఉంటే మీకు ఎటువంటి ఆలోచన చేయకుండా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు మీకు ఇంటి కట్టుకోవడానికి కానీ, లేదా బ్యాంక్ లోన్స్ కానీ ఇమీడియట్లీ మీకు ఇచ్చేయడానికి అవకాశం ఉంది. అదే మీకు అనుమతులు కనుక లేకపోతే రేపు దేనికి కూడా మీకు అర్హత ఉండదు. ఒక మంచి ప్రాపర్టీ ఇది. దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు, చాలా సంతోషం. ఈ కళ్యాణ్ కృష్ణ ప్రాపర్టీ వారు మరిన్ని వెంచర్లు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఉడా పరిధిలో వేయాలి. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జబర్దస్త్ టీం వారి అందరికీ, ఇచ్చేసినటువంటి మీకు, కుబేరా టౌన్షిప్ యాజమాన్యం అందరికీ కూడా, కళ్యాణ్ కృష్ణ గారికి, వినయ్ రెడ్డి గారికి, అలాగే వారి సహచర బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ కుమార్, కళ్యాణ్ కృష్ణ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ సంతోషం, చాలా థ్యాంక్స్. ఇది ఉడా అప్రూవ్ లేఅవుట్, రేరా అప్రూవ్ లేఅవుట్. సో అందరూ కూడా ఇక్కడ ప్లాట్స్ తీసుకోవచ్చు, లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి తీసుకుంటే భవిష్యత్తులో చాలా మంచి మంచి రేట్ రావచ్చు. దాంట్లో డబుల్ బెడ్రూమ్స్ కడుతున్నాము, సింగిల్ బెడ్రూమ్స్ కడుతున్నాము, డూప్లెక్స్ కడుతున్నాము, అపార్ట్మెంట్స్ కడుతున్నాము. సో అందరూ వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఖర్చు 50,000 దాకా ఖర్చు అవుతుంది. సో ఈరోజు రిజిస్ట్రేషన్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. మొత్తం 18.5 ఎకరా అండి. ఫేజ్ 1 కింద గత 16 సంవత్సరాల నుంచి మేము వెంచర్ వేస్తూ ఉన్నాను, అక్కడక్కడ వెంచర్లు వేస్తూ ఉన్నాను. ఇది అప్రూవ్ లేఅవుట్. ఇది ఒంగోలు రవి ప్రేమల ఆపోజిట్లో ఉంటుంది ఆఫీసు, అక్కడికి వచ్చి కలవచ్చండి. ఎమ్యూనిటీస్ వచ్చేటప్పటికి 40 ఫీట్ రోడ్ అని తార్ రోడ్లు వస్తాయి. తర్వాత మధ్య పార్క్ ఒకటే 2 ఎకరాల్లో పార్క్ వస్తుంది. తర్వాత ఇన్నర్ రోడ్స్ అన్ని 30 ఫీట్స్ వస్తాయి. ఆర్చ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ పార్క్, కరెంటు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం. మొత్తం 18.5 ఎకరా వస్తుందండి. ఫేజ్ 1 కింద 18.5 ఎకరా వస్తుంది. మళ్ళీ ఫేజ్ 2లో కూడా మళ్ళీ అదే వస్తుంది. ఆ పేరు ఏదో తగిలిందండి, కొంచెం ఆ వాయిస్ కూడా బాగా అనిపించింది. కుబేరా అనేది అందరికీ నోటెడ్ అవుతుంది ఈజీగానే, అందుకనిపించింది. ఆ పేరు మీద వెంచర్ కుబేరా టౌన్షిప్. ఆర్చ్ వస్తుంది, 40 ఫీట్ రోడ్లో మిడిల్లో ఆర్చ్ వస్తుంది, కుబేరా స్టాచ్యూ వస్తుంది. పార్క్లో వచ్చేటప్పటికి 3 విభాగాలుగా విభజన చేసాము. చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ అండ్ మెడిటేషన్ హాలు ఒకటి, ఓపెన్ ఫంక్షన్ హాల్ ఒకటి పెడుతున్నాం. బుద్ధ స్టాచ్యూ వస్తుంది దాంట్లో లోపల. సార్ రియల్గా మీరు థ్యాంక్స్ చెప్పారు సార్. మీ యొక్క కుబేరా టౌన్షిప్ అనే ఒక వాల్యుబుల్ ప్లేస్లో ఉంది. ఈరోజు గొప్ప ఆపర్చునిటీ మాకు కూడా కల్పించినందుకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఎంతమంది నాకు ఈవెంట్ నచ్చింది, ఉదయం నుంచి ఇప్పుడు దాకా అందరూ ఒకసారి ఓవేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మా కుబేరా టౌన్షిప్ ప్రాపర్టీలో ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంతమంది ప్రాపర్టీ తీసేవాళ్ళు? ఓ అవునా, ఎస్. కనికరిస్తే దేవుడు పదం నేను కూడా ఇదే ప్లేస్ లో చిన్న బిడ్డ తీసుకున్నాను అనుకుంటున్నాను. కావాలి తెలుసు వారికి, నాకు కావాలండి. కాబట్టి కావాలకి ఇప్పుడు తన దూరం లేదు. అందుకని మరొకసారి నిజంగా భూమి మీద పెట్టేవారు ఏ రోజు కూడా ఇదవలేదంటే అది రోజు కూడా మీరు బ్యాంకులో వేసినట్టుగా అంత ఇదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒంగోలు చూసుకున్నా, ఇటు కావాలి, ఇవన్నీ చూసుకున్నా బాగా డెవలప్ ఏరియా అనమాట. ఇప్పుడు మనకి టోల్ ప్లాజా పక్కనే మన మంచి ప్లేస్ అనమాట ఇది. సో ఇది ముందులో ఇప్పుడు ఇలా ఉంది. కొన్ని సంవత్సరాల పోతే ఇది ఇలా ఉండదు. ఇప్పుడే నేను ఎల్ఈడీలో చూశాను,
ఒక అద్భుత ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంది. నిజంగా అవన్నీ త్వరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా తప్పకుండా జరుగుతాయి. యా 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్, పార్క్ కానీ ఏదైనా కూడా ఫుల్ గ్రీనరీ పని చేస్తాం. యా సార్, కరెక్ట్ సార్. మీరు మాట ఇవ్వరు, మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి ఇలాంటి వెంచర్స్ ఇంకా అనేక దగ్గర చేయాలని మా బోటర్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే వెంచర్స్ చాలా కాస్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా అనువైన ప్రైజ్లను ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకుంటే భావితరాల్లో చాలా మంచి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీకు భగవంతుడు ఇంకా మీకు ఆరోగ్యం దయచేసి ఇంకా మీరు మీ యొక్క సంస్థ బాగుంటే అందరూ బాగుంటారు. కాబట్టి మీరు బాగుంటే సంస్థ బాగుంటుంది సార్. ఖచ్చితంగా మీరు అందరి కష్టం ఉంటుంది, చాలా మంది కష్టం సో థ్యాంక్ యూ సార్. మీ యొక్క కుబేర టౌన్షిప్ యూనియన్ మొత్తం అందరికీ కూడా యాజమాన్య అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత చక్కని అవకాశం కల్పించిన మీకు, అలాగే మన హైదరాబాద్ నుంచి పిలిచిన ఈవెంట్ ఇది చేసినట్టు మాకు సుధాని ఈవెంట్స్ వారికి మరొకసారి స్కిప్ స్కిప్ చేశాను. అప్పుడప్పుడు మా జగన్స్ కూడా వస్తుంటారు, ఆయన అప్పుడు జరుగుతుంటారు. ఏం సార్ మళ్ళీ మంచి వెంచర్ చేస్తే మళ్ళీ మనకు అలవాటు అవుతున్నాం. అది తొందరలోనే జరుగుతుంది ఖచ్చితంగా.